ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. సార్ నమస్తే సార్. నమస్తే అండి. అనిల్ గారు, ఇవాళ మార్నింగ్ సియాన్ అగ్రో అనే కంపెనీకి సంబంధించిన ఆర్టికల్ ఒకటి చదివాను. ఆల్మోస్ట్ ఒక 14-15 నెలల్లో ఆ స్టాకు 40 రూపాయల నుంచి 1140 రూపాయలకి పెరిగిందంట. అంటే ఆల్మోస్ట్ ఒక 2000% పైగా పెరిగినట్టే కదా. అవునండి. ఏంటి అసలు, అంటే 40 రూపాయలు అంటే ఆల్మోస్ట్ ఒక పెన్నీ స్టాకు. ఒక పెన్నీ స్టాక్ నుంచి ఒక లార్జ్ క్యాప్, ఒక బ్లూ చిప్ రేంజ్కి అది పెరిగిపోయింది. అసలు ఈ వార్త నిజమేనా? అది నిజంగా పెరిగిందా లేదంటే స్పెక్యులేషన్ చేశారా? ఏంటి అసలు వాస్తవాలేంటి? దాని కథా కాంబినేషన్ ఒక్కసారి డీటెయిల్గా చెప్పగలరు? తప్పకుండా. యాక్చువల్లీ అది లాస్ట్ జూలైలో 40, 35, 37, 38, 40 దగ్గర నుంచి ఇప్పుడు 1100 దాటేసింది. ఇప్పుడు 1140 టచ్ అయింది. ఇవాళ ఈ సియాన్ అగ్రో అనే కంపెనీ ఇంతకుముందు ఒక ఎడిబుల్ ఆయిల్ కంపెనీ ఆర్ కొంచెం చిన్న చిన్న ఫుడ్ ప్రాసెసింగ్లో ఉండే కంపెనీ. ఇంతకుముందు మీరు చూసుకుంటే రీజన్స్ మెనీ ఉన్నాయి. ఆ రీజన్స్కి వచ్చే ముందు ఫైనాన్షియల్స్ నిజంగానే జస్టిఫై చేస్తాయా అనేది ఫస్ట్ క్వశ్చన్. సో ఫైనాన్షియల్స్ చూసుకుంటే లాస్ట్ ఇయర్ ఇదే టయానికి దగ్గర 10 లక్షల లాభమే ఉండింది. 10 లక్షల లాభం ఉన్న కంపెనీ, అందుకోసమే అప్పుడు 40 రూపాయల దగ్గర ట్రేడ్ అయ్యేది. 10 లక్షల రూపాయలు బిజినెస్ చేసే అంతే లాభం నెట్ ప్రాఫిట్ 10 లక్షలే ఉండింది లాస్ట్ ఇయర్. బట్ ఈ సంవత్సరం మొన్న క్వార్టర్లో 52.21 కోట్లు. అంటే ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ రేంజ్ 10 లక్షలు అంటే అంతే కదా. అంతే. ఫస్ట్ 10 లక్షల నుంచి సడన్ గా ఇప్పుడు 52 crores పెరిగింది. రెవెన్యూ కూడా ఇంతకు ముందు లాస్ట్ ఇయర్ ఈ టయానికి 17.5 కోట్లు, ఇప్పుడు వచ్చేసి 510 కోట్ల రెవెన్యూ వచ్చింది. సో ఇందులో రీజన్స్ ఏంటంటే, ఫస్ట్ థింగ్ సెంట్రల్ గవర్నమెంట్ ఇథనాల్ బ్లెండింగ్ అనే దాన్ని పుష్ చేసింది ఈ మధ్య. ఇథనాల్ బ్లెండింగ్ పుష్ చేసినప్పుడు ఏంటంటే, సియాన్ అగ్రో వచ్చేసి ఇథనాల్ ప్రొడక్షన్లో వన్ ఆఫ్ ద కీ కంపెనీ అయిపోయింది సప్లైకి. ఓకే. సో ఇది ఇందులో కూడా ఏంటంటే CO2 క్యాప్చర్ టెక్నాలజీతో ఇథనాల్ తయారు చేసింది అనమాట. మామూలుగా ఇథనాల్ ఏంటి, మన షుగర్ కేన్ వ్యర్థాల ద్వారా, షుగర్ కేన్ మొలాసెస్ ద్వారా చేస్తూ ఉంటారు. సో దాంతోపాటు ఏంటంటే ఇంకొక మేజర్ కీ రీజన్ కూడా ఏంటంటే, ఇది ఓన్డ్ బై ఎవరి పిల్లలు అంటే నితిన్ గడ్కరీ, ఎవరైతే రవాణా శాఖ, కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో, అతని పిల్లల వాళ్ళ ఫ్యామిలీ కంపెనీ సియాన్ అగ్రో. సో ఒక రకంగా అందుకే ఈ సోషల్ మీడియాలో కూడా ఈ స్టాక్ గురించి కానీ నెగిటివ్గా కూడా చాలా వస్తున్నాయి. ఎందుకంటే ఏంటంటే, ఇది ఆయన గవర్నమెంట్ కి సంబంధించిన వాళ్ళ ఫ్యామిలీ కంపెనీ ఒకటి. ఆయన కూడా అందులో హైడ్రోజన్ అని లిక్విడ్, సో దో ఇది పెట్రోలియం శాఖకు సంబంధించిన విషయం అయినా సరే ఇథనాల్ బ్లెండింగ్ అనేది ఆయన కూడా ప్రమోట్ చేస్తా ఉన్నారు. హైడ్రోజన్ వాళ్ళ కంపెనీ కాబట్టి దానికి సంబంధించిన. సో ఇంత అన్యూజువల్ వెల్త్ క్రియేషన్ మాత్రం వెరీ రేర్. సో వాటికి రావడం అనేది ఎస్ ఫైనాన్షియల్ సపోర్ట్ చేస్తున్నాయి, బట్ సపోర్ట్ చేసినా కూడా ఓవర్ వాల్యూడ్ స్టాక్ ఈజ్ సూపర్ ఓవర్ వాల్యూడ్. సో ఏంటంటే, ఒక లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ నుంచి కూడా 128 నుంచి 1100 పాయింట్ల పైన పెరిగింది. సో ఇది అన్యూజువల్. ఇది సపోర్ట్ చేసేట్టు డేటా మాత్రం లేదు. దో స్ట్రాంగ్ మొమెంటం ఉంది, ఎందుకంటే బికాస్ అది సపోర్టెడ్ బై గవర్నమెంట్ పాలసీ. బట్ ఈ గవర్నమెంట్ పాలసీ ఏదైతే ఇథనాల్ బ్లెండింగ్ ఉందో దాని మీద పబ్లిక్ మూడ్ మాత్రం చేంజ్ అవుతుంది. ఇంతకుముందు ఎవరైతే ఇథనాల్ బ్లెండింగ్ ఎంకరేజ్ చేసిన వ్యక్తులు కూడా ఇంజన్స్ పాడవుతున్నాయని, సో మచ్ అది ఎంత నిజం అనేది ఫర్దర్ రీసెర్చ్ అవసరం. బట్ మంచి కార్లు కానీ మంచి ఏవైతే హై ఎండ్ కార్లు కూడా ఇథనాల్ బ్లెండింగ్ వల్ల ఇంజన్స్ తొందరగా పాడవుతున్నాయి, మైలేజీలు పడిపోయాయి అనే గొడవ అంటే సోషల్ మీడియాలో నాయిస్ పెరిగిపోయింది. మనం ఈ ప్రభుత్వాన్ని చూస్తే ఏంటంటే, రెస్పాన్సివ్ గవర్నమెంట్. ఒక 3 నెలలకు 6 నెలలకు 8 నెలలకు ఎవరు ఏం మాట్లాడుతున్నారో విని దాని తగ్గట్టు చాలా చేంజెస్, ఇన్కమ్ ట్యాక్స్లో కానీ, GSTలో కానీ, ఆన్లైన్ గ్యాంబ్లింగ్ చట్టంలో కానీ, ప్రతిదీ కూడా ప్రజలు ఏం ఆలోచిస్తున్నారో ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం చేంజెస్ చేస్తూ ఉంది. సో ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం ఈ స్టాక్, ఈ ఇథనాల్ బ్లెండింగ్ అనే దాని మీద బేసిక్ ఈ స్టాక్ మొత్తం డిపెండెన్స్ ఉంది కాబట్టి
ఓవర్ ఆఫ్ పీరియడ్ ఆఫ్ టైం మాత్రం దెబ్బతినే అవకాశాలను ఎవరైనా ఇన్వెస్టర్స్ ఈ Hmm. పర్పస్ ఆఫ్ ఈ టాపిక్ ని డిస్కస్ చేసే పర్పస్ కూడా ఏంటంటే అనవసరంగా హైప్కి వెళ్ళిపోయి దీంట్లో పెద్ద పొజిషన్స్ తీసుకోవద్దు. జస్ట్ బికాజ్ ఈ స్టాక్ అక్కడ నుంచి 40 నుంచి 1140కి వచ్చిందన్నంత మాత్రాన ఫ్యూచర్లో అలా ఉంటుందని నమ్మకం లేదు. దాని ఏమంటారు పియర్ గ్రూప్ కంపెనీస్ అంటాము, యూజువల్లీ షుగర్ స్టాక్స్, వాటికి ఇంత పెద్ద వాల్యుయేషన్స్ లేవు. ఓకే, సో బీ కాషియస్. జస్ట్ బికాజ్ ఇట్ ఈస్ సపోర్టెడ్ బై ఒక వెల్ నోన్ మినిస్టర్ ఇంకెవరో ద్వారా అని కాకుండా కొంచెం సెన్స్ యూస్ చేయాలి. స్పెక్యులేటివ్ ఆలోచించొద్దు. ఎస్, సో ఇంత పెరిగిందని మాత్రం ప్లీజ్ డోంట్ ఎంటర్. కావాలంటే మీకు ఒకటో రెండో చిన్న 1% మీ పోర్ట్ఫోలియోలో పెట్టుకుంటా అంటే మొమెంటం ఉంది కాబట్టి. బికాస్ అంతేగాని ఇంకా పెరిగిపోద్ది ఏదో మల్టీ బ్యాగర్ థాట్ లో మాత్రం పాస్ట్ మల్టీ బ్యాగర్ ఈజ్ నాట్ ఎ ఫ్యూచర్ మల్టీ బ్యాగర్, ఆల్రెడీ పెరిగిపోయింది. సో ఫైండ్ ఇంతకు ముందు మల్టీ బ్యాగర్ కాని స్టాక్ చేయాలి, కానీ ఇంతకుముందు ఆల్రెడీ అయిపోయింది 20 రెట్లు 10 రెట్లు 15 రెట్లు 50 రెట్లు పెరిగిన స్టాక్ని మళ్ళీ అందులో ఎంటర్ అవుతాను ఓవర్ వాల్యుయేషన్ దగ్గర మాత్రం అదొక పిచ్చి పని. సో ప్లీజ్ ఇట్లాంటి కంపెనీస్ ఏవైతే రీసెంట్గా 1.5 year ఒక పాలసీ మీదను ఏదో ఒక డిసిషన్ మీద రైజ్ అయిన స్టాక్స్ దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండాలి. తీసుకున్న చిన్న పొజిషన్స్ తీసుకోండి, బట్ పెద్ద పొజిషన్స్ తీసుకొని చాలా మంది చూసాము, వెదర్ సుజలాన్లో కావచ్చు, వోడాఫోన్లో కావచ్చు, క్వైట్ అ ఫ్యూ పెన్నీ స్టాక్స్ చిన్న ప్రైజుల దగ్గర ఏదో పెరుగుతాయనే ఆశతో లక్షలు చిన్న ఇన్వెస్టర్సే చేస్తారు. సో అందుకే చిన్న ఇన్వెస్టర్స్ ఈ సియాన్ ఆగ్రో లాంటి కంపెనీ ట్రాప్లో పడకండి. దో ఫైనాన్షియల్స్ ఇప్పుడు బాగా ఉన్నా సరే, బట్ వాల్యుయేషన్ ఫైనాన్షియల్స్కి సంబంధం లేదు. ఇట్ ఈస్ జస్ట్ మొమెంటం ఉందని ఎంటర్ అయిన తర్వాత ఇరుక్కోవద్దు అనేది మాత్రం ఈ వీడియో నుంచి చెప్పాలనుకున్న అంశం. డెఫినెట్గా ఆడియన్స్ కూడా డిస్క్లైమర్ చెప్పాల్సిన బాధ్యత కూడా మనపై ఉంది. ప్రేక్షకుల విజ్ఞప్తి, ఈ వీడియోలో ప్రస్తావించబడిన అంశాలు కేవలం ప్రేక్షకులకు అవగాహన కొరకు, ఇన్ఫర్మేషన్ కొరకు మాత్రమే వీటి గురించి ప్రస్తావించడం అనేది. వీటిని రికమెండ్ చేయడం అయితే మాత్రం మా ఉద్దేశం కాదు. పెట్టుబడులు పెట్టే ముందు మీ అడ్వైజర్ని సంప్రదించి మాత్రమే తుది నిర్ణయం తీసుకోగలరని మా మనవి. ఎస్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.